వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవిన్ టైల్స్ ఫర్ యూ. ఈరోజు వీడియో ఏంటంటే క్రేజీ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం మా రూమ్మేట్స్ అంతా. ఏంటో అనుకుంటున్నారా? దీని లోపల జోలో చిప్ ఉంది. ఇప్పుడు మా వాళ్ళతో ఈ వీడియో చేస్తాను. అందరూ అయితే ఆసక్తిగా ఉన్నారు, చూద్దాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎరా ఇటు చక్కగాలే. దీన్ని అయితే ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం బాక్స్ని. మనం అన్ని చించడాలే, ఏదైనా అది మామూలుగా ఉండదు. బా నేను ఈ డబ్బా చూసి 2 ఇచ్చాడేమో అనుకోండి. నేను చూసే కవర్ ఉంది. ఇది డబ్బా అయితే ఇది నైస్, చాలా ప్రీమియం అయితే ఉంది. దూలనా కొడుకుడు ఇది వచ్చేసి ఇన్వాయిస్ చూడండి, చాలా ప్రీమియం ఉంది. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం. దీని లోపల ఎంత బాక్స్ ఉందో తెలీదు, మేమైతే ఓపెన్ చేస్తున్నాం. ఓరే ఇదేందా ఇది? ఏమన్నా ఉందా అసలు థీమ్ అయితే? దీని కాస్ట్ ఎంతో తెలుసు కదా మీకు. దీని అమ్మాయి చిన్న సమస్య అంటే ఇంకా చిన్నగా ఉంది ఇది. దీన్ని ఇప్పుడు కట్ చేయడానికి కూడా చాలా సింపుల్గా అయితే ఇచ్చాడు. ఓపెన్ చేద్దాం. ప్యాకింగ్ అయితే వేరే లెవెల్ ఇచ్చినాడు. ప్యాకింగ్ ఒకటే సూపర్ ఉంది. అరే అది కింద పడుతుందిరా, నలిగిపోతుంది నా దెబ్బకి. నలిగిపోతుంది నా దెబ్బకి. దీని లోపల కూడా చూపిద్దాం. కనిపిస్తుంది. దీని లోపల అయితే ఇది ప్యాకింగ్ చాలా బాగా వచ్చింది. సేమ్ క్యాప్సికమ్ వాసన అయితే ఉంది. అది సేమ్ క్యాప్సికమ్ కదా, పల్లె ఉంది వాసన. చూడరా దీంట్లో పోయి ఎంత పొడి దీంట్లో వేద్దాం. వాసన చూస్తావు ఫ్రెండ్స్. చిప్ అయితే ఇదే అనమాట. ఇదండి ఇదే చిప్పు. ఇది కొంచెం ఉంది. ఇది సగం అనుకోండి. ఇప్పుడు దీన్ని అయితే తినబోతున్నాం. దీంట్లోకి అన్నీ రెడీ చేసుకున్నాం. ఏమేమి రెడీ చేసుకున్నాం అంటే తీసుకున్నారా, ఇది ప్యూర్ హనీ. ఇది మనమే ఆడ కొటేషన్. ఇది ప్యూర్ హనీ. ఇది వచ్చి తిరుపతి లడ్డు. ఇది తిరుపతి లడ్డు గాయస్. ఇది వచ్చేసి చిన్నపిల్లలకి ఇచ్చే పిండి. ఇది తిరుపతి లడ్డు. గాడ్ గ్రేస్ ఇది అంత ఓకే ఉండాలి. నెయ్యి ఫ్లేవర్. ఇదైతే ఏం కాకూడదని అందరు దేవుళ్ళు తెచ్చి పెట్టుకున్నాం. గాడ్ గ్రేస్ ఉండాలని చెప్పి. ఇదైతే పాలపిండి. మీకు అందరికి తెలుసో తెలీదో పాలపిండి. నా కళ్ళు తిరుగుతున్నాయి. ఏమైతుందన్నా? నా కళ్ళు తిరుగుతున్నాయి. ఇదైతే ముందుగానే ఓపెన్ చేసి పెట్టుకుందాము, మళ్ళీ మా వాళ్ళు తినలేరు. అది ఇంతే. ఇది జస్ట్ ఓపెన్ చేయడం. ఏంటి మమ్మీ ఎవడీడు? అయితే రెడీగా పెట్టుకున్నాం అనమాట. స్పూన్. సరే ఇప్పుడైతే ఫస్ట్ బైట్ మా వాడు చేస్తాడు. ఎవరు? నేను కాదు. ఫస్ట్ బైట్ నేను చేయను. సరే ఏం కాదు. ఐఎమ్ సేఫ్. ఇప్పుడు మీరు ఎవరు ఓడిపోతే వాడే తినాల్సింది. ఏం కథలు పడుతున్నారా ఏం? ఒక్కొక్కడు ఇడు చూడు. నేనే దొంగ. ఫస్ట్ ఇది మినిమం ఇదనే ట్రై చేయాలి. లేదు ఓకే ఓకే పుట్ ఇట్ దేర్. నో నో నో. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? సరే అది కాదు. ఫస్ట్ టైం కాబట్టి నువ్వు ఒకేసారి పెట్టుకోవాలి. ఫస్ట్ టైం కాబట్టి ఒకేసారి పెట్టుకో. మళ్ళీ పెట్టుకోలేవు, పెట్టుకోతావు. అది అందుకే పెద్ద సైజు కూడా కాదు. సరే అది వద్దులే, కొంచెం పెద్దది. ఇదైతే కనపడదు గుల్లిది. కానీ 3 minutes వరకు ఏం తాగకూడదు రే. అదే స్టార్ట్ అయింది. వండుతున్నట్టుంది. ఇప్పుడు వంశీ రై చేస్తాడు. వంశీ కొంచెం బడా. ఇదో వంశీకి ఇది
ఇంతదంటే కష్టం బ్రో. కష్టమేంది బ్రో, కానీ బ్రో వాడికి ఏం కాదు, వాడు వీడు మంచిగా కాదు, ఒట్టి కారమే తింటాడు వీడు. ఎట్టుందిరా? గుడ్డు కారం తింటాడు వాడు. మనమైతే కొంచెం పెద్ద ట్రై చేద్దాం. రెండు తింటానా, మండిపోవాలి అది పిక్కి అంతా ఈరోజు. మరీ అంటే ఏం లేదు గైస్. ఇంకా తినమంటే తింటాను. అర్థమే కాదు ఇదో. ఇప్పుడు కాదు, మంచిగా ఉండు. 5 నిమిషాల తర్వాత దాని రియాక్షన్ పెడుతుంది. నీకు వెంటనే తెలియదు. డ్రాగన్ నువ్వు బూతులు మాట్లాడవద్దు. ఎందుకు మాట్లాడతావు? ఇంతేనా మంటాం రాదా? ఏమో, చాలా హైప్ ఉంది. సరే, మేము ఇంకా 3 మినిట్స్ కదా, 3 మినిట్స్ వరకు వాటర్ అయితే తాగము, ఇట్టే ఉంటాము. 1 మినిట్ అయితే అయిపోయింది. 9:40 స్టార్ట్ చేసాం, 9:41 అవుతుంది. 9:40 స్టార్ట్ చేసినాము. 9:43కి టైం చూపిస్తాం మీకు. వాడు తినేదో రవ్వరా ఎంత కదా. వన్ మొఖం చూపించరా. ఎప్పుడు తిన్నావు? గొజ్జల చేస్తాను. వీడంతా డ్రామాలు, వాడు రోజం కూడా తినలే. ఇచ్చన్నా కొడుకోడు. చిన్నగా రవి కళలు అయితే నీళ్ళు కనిపిస్తున్నాయి. నీకు ఎందుకంటే ఎక్కువ తిన్నాడు కాబట్టి. మండుతున్నట్టుంది. ఒక మిరపకాయ తింటే సేమ్ ఎట్లుంటుంది అట్టే ఉంది. ఎక్కువ ఉంది ఏమంట? ఏం లేదు. ఏం లేదు. తిను అయితే భయపడాకు, చెప్పు. మంటుంటే మళ్ళా పోతే మళ్ళా కావాలంటే ఎప్పుడన్నా చూపిస్తా ఖచ్చితంగా. మీకు కావాలంటే చెప్పండి. మా నాన్నతో పచ్చిమిరపకాయలు తినిపిస్తా. మా నాన్నతో పచ్చిటే తింటాడు, దీనికంటే స్పైసీ కదా పచ్చిమిరపకాయలు. మా నాయన ఒట్టిటే తింటాడు. పెప్పర్ అంట, ఇది ఏదో పెప్పర్తో చేశారంట, చిల్లీతో అయితే కాదు. చిల్లీ ఉంటుంది కానీ మన చిల్లీ కాదు, మెక్సికన్ చిల్లీ ఏమో. చికెన్ చిల్లీ. మెక్సికన్ చాలా డేంజర్, అది కాదేమో. అయిందా టైము? అయిపోయింది. టైం చూపిద్దాం. 3 మినిట్స్ ఓవర్. జూమ్ చేయరా. ఓకే, 44 అయింది. ఇంకా వాటర్ అయితే తాగలేదు మేము. ఇప్పుడు మా వాడైతే చూడండి మొత్తం తినబోతున్నాడు. ద గ్రేట్ ఓం ప్రకాష్ సొగం అయితే వీడియో తింటున్నాడు. చూద్దాం మా వాడి రియాక్షన్ అయితే ఎట్టుంటుందో. 9:45 అవుతుంది. కరెక్ట్ టైం అయితే 9:45. నాకు చూసారు కదా 9:44. దాని 1 మినిట్కే పెట్టుకున్నాడు ఇప్పుడు మొత్తము. చూద్దాం ఎట్ అనిపిస్తుంది మీ మాటలు. మీ ఇంద్రా కొంచెం కొడకని నీకు కారం వస్తే నీ కోపం అంతా ఎవరి పైన చూపించుకుంటావు? వాడిపైన కొడతావా వాడిని ఇప్పుడు? కొడతా. ఏం మన్నాసాయ ఏమనుకోడు. దీనికైతే చాలా హైప్ ఇచ్చారమ్మా. బ్యాక్ సైడ్ దేర్ సి అయితే నాకుంటానా? ఊరికా నోట్లో అదే ఇంగిల్ కొడతాను అంతే తప్ప ఏం లేదు. సేమ్ చాట్ మసాలా ఎట్లుంటుందా దానికంటే సూపర్ ఉంది. ఇది కూడా అన్నం వేసుకొని తింటే భలే ఉంటుంది. మేమైతే చూసారు కదా, దీనిలో పైన ఒక్కడు కూడా చేయి పెట్టలేదు. ఎట్టుండేది అట్టే ఉన్నాయి. ఇక్కడ కొంచెం అయితే ఉంది. ఇది నేను సుమంత్ అయితే ట్రై చేస్తాము. ఇదండి These guys are 9:47. latency until 9:50. చందాల నుండి 20 This guy కళ్ళలో చక్రాలు, కళ్ళు చాలా రెడ్ అయింది. పెట్టేనా? నీళ్లు కూడా వచ్చినాయి. నువ్వు అంతా రాయలసీమ. దీనికైతే పెద్ద హైప్ ఇచ్చారు. అంత అయితే ఏం లేదు. 3 నిమిషాలు మళ్ళీ. your time is over. మై టైం 10 minutes ఉంది. 2 minutes. వంశీ అది మొత్తం దీన్ని కూడా నీళ్లు కూడా తాగలేదు. వంశీ ముఖం చూపిరా. పులి బిడ్డ ఏమనుకున్నావు? పులి బిడ్డ మనం. మనోళ్ళది విజయనగరం. ఏదో విజయనగరమే కదా, వైజాగ్. చూడండి అయినా కూడా తిన్నారు. ఏ మాత్రం తక్కువ కాదు వీడు. సేమ్ మిరపకాయ లాగానే ఉంటాడు వీడు. మిరపకాయ లాగా కాదు. చూడండి guys, సరిగ్గా అబ్జర్వ్ చేయండి. మొహం అయితే ఎర్రగా వచ్చేసింది. ఇక్కడ చూడండి, కావాలంటే మొత్తం ఫోర్హెడ్ నోస్. నాకైతే ఏం కావాలి గైస్, మీరు కావాలంటే ట్రై చేయండి. ట్రై చేయలేదు. మనోడు దగ్గర 10 మినిట్స్ అయింది. ఏం తినలేదు, ఏం తాగలేదు వీడు. మీకు స్క్రీన్ పైన వేస్తాను చూడండి, దీనిపైన ఏమేమి రాసినాడో షాక్ అవుతారు. అది చూస్తే నిజంగానే నా అనిపిస్తుంది. సరే మరి వీని కళ్ళల్లో పొడి చేసిన తగలేదు కదా? తగిలితే అంతే, ఈ హాస్పిటల్ ఎత్తుకోవాల్సిందే. వీడి కళలో అయితే నీళ్ళు వస్తున్నాయి guys. ముక్కులో లేపింది ఇందాక నాకేటప్పుడు. నాకేటప్పుడు ముక్కులో లేపింది, అది కొట్టింది.
అంటే మన దెబ్బకు మండుతున్నట్టుంది. ఛాలెంజ్ కంప్లీటెడ్. మావాడు నార్మల్గా కారం అన్నం తింటే ఎట్టుంటుందో మాకు అట్టుంది. 950 times up. Just completed the challenge. ఛాలెంజ్ కంప్లీటెడ్. మీకు ఎలా అనిపించింది? ఓకే పర్లేదు బాగానే ఉంది. పర్లేదండి. మరి హైట్ ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు గైస్. హైట్ ఇచ్చినంత ఏం లేదు guys. అంత డబ్బులు వేస్ట్ చెప్పాలంటే. దాని బదులు మిరపకాయ తీసుకుంటే రూపాయికి ఒకటి చాలా బాగుంటుంది. మీరు కూడా వేస్ట్. కాకపోతే ఇప్పుడు తిన్నాక ఎట్టుందంటే కొంచెము నాలుగు తిమ్మరెక్కినట్టు ఇంకా పగిలినట్టు మండుతున్నట్టు ఎండుమిర్చి తిన్నట్టుంది గైస్. అంతే. గట్టిగానే guys. రైస్ ఏం రెడ్గా ఏం కాలేదులే. ఇందాక కొన్ని లైట్గా వాటర్ వచ్చాయి అంతే. ముక్కులలో అయిపోయింది అనమాట, అది మెయిన్. అంతమించి ఏం లేదు. ఏరా నీకేటనిపించింది? ఎక్కువైతే తినింది మనోడే, దాంట్లో ఏం లేదు కాబట్టి మనోడు వీరుడు చూపించుకోవాలి కాబట్టి. మెడ పట్టుకోపోయింది guys. మెడ పట్టుకోపోయింది. ఈడంటే అసలు తినలేదు, తినే ట్యాకింగ్ చేస్తాడు. సరే, ఈ వీడియో ఎవరన్నా చిన్న పిల్లలు చూసి అసలు తినకండి, అది మీరైతే తట్టుకోలేరు అనమాట. పెద్ద అయితే సబ్స్క్రైబ్. ఎస్ పక్కా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.